హలో ఫ్రెండ్స్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్కి మా ఇంట్లో మేము ఏమేమి వంటలు చేసాము మీకు చూపిస్తాను రండి. చూసారా, ఇది మరి ఊరి మొత్తానికి ఫుడ్ రెడీ చేసామండి మేము. చూసారా, మరి ఏంటది అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ నేనే ప్రిపేర్ చేశాను. చికెన్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. మరి చాలా బాగుంది అండి. మరి అలాగే చికెన్ కర్రీ ఎమ్మి చికెన్ కర్రీ. చూస్తున్నారా ఎలా ఉందో చికెన్ కర్రీ? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి చికెన్ కర్రీ అయితే చాలా మంచిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. వండుతుంటేనే స్మెల్ వస్తుంది. చూసారా, మంచిగా ఉంది. అలాగే ఇందులోకి గోంగూర అయితే చాలా బాగుంటుంది. మరి నాకైతే చికెన్ కర్రీ కంటే గోంగూర అంటే చాలా ఇష్టం. మరి గోంగూర మా పిన్ని వండింది అనమాట. అలాగే కొద్దిగా పెరుగు అనమాట, పెరుగు చట్నీ తినేవాళ్ళు, కొంతమంది చికెన్ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమని పెరుగు చట్నీ చేసాము. చూడండి, పిల్లలు మొదట్లో చిన్న పిల్లలు అయితే వచ్చారు. అందరికీ వడ్డిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి కొంతమంది ఏమో చికెన్ వద్దంటారు, కొంతమంది ఏమో పిల్లలు ఓన్లీ పెరుగు వేయ అని అంటారు. చూడండి, ఇలా పిల్లలకి వడ్డిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మరి మనం చేసుకుని తినడం కాదండి పండగ అంటే, ఈ విధంగా అందరినీ పిలిచి పెట్టడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.